సార్ అనుకున్నది సాధించాలి. అలాగే నా బలమైన కోరిక నెరవేరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అది అవుతుందంటారా? ఒరిజినల్ కోట్ల పర్సెంట్ సాధ్యం కదా. హ్మ్. అందరూ 100% అంటారు. నేను 100% సాధ్యం ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ అదే కదా. నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊటం కొట్టినట్టు ఉండాలి. ఆ బలం సంకల్ప బలం బలంగా ఊహించుకో, పొందపడతావనే కదా చెప్పింది. ఈ సిటీలో కూడా ఇప్పుడు బర్రెలు గేదెలు కొన్ని మంది పెట్టుకుని ఉంటారు, ఆవులు గేవులు. ఒక సైడ్లో ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న మేకు ఎంత కొద్దే ఉంటుంది. మేకు చూడండి కావాలి, అటు కొట్టేసి దాన్ని కట్టేసి ఉంటారు. ఆ మేక అంతా ఎంత కొద్ది అంత ఉంటుంది. ఏ నమ్మకంతో కొట్టారు అక్కడ, ఇలా కొట్టి కట్టేస్తే అది ఎక్కడికి పోదు, ఇక్కడ ఉంటుంది అని ఆ నమ్మకంతో కొట్టేశారు. ఆ మేకను కట్టినారా అక్కడ ఉందా, ఆ గేదె ఏదో కట్టిపెట్టింది ఉంటే కదా. అంత బలం ఉండాలి, ఆ సంకల్ప బలం. ఆ గూటం కొట్టినట్టు ఉండాలి. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నీ కోరిక ఏదైనా ఉన్నాయి, ఆ కోరికను నేను ఈజీగా నెరవేర్చుకోవాలి. ఏ కోరికైనా పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు మ్యారేజ్ అవ్వలేదు, ఒక మంచి భర్త కావాలంటే సంకల్ప బలంగా దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ లాక్కొని రాదా? ఎవరు చెప్పారు రాదని? రాదంటే రాదు, వస్తుంది అంటే వస్తుంది. అంటే ఏ కోరిక, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ కోరికైనా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ జనాలకి అప్పులు ఉంటాయి, అప్పులు తీరాలనే సంకల్ప బలం కనుక బలంగా తిని ప్రతిరోజు ఎందుకంటే అప్పుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, అప్పు అంటే నిప్పే. జనాలు, మీరు మా వీడియోలు చూసేవాళ్ళు అప్పు అనకూడదండి. నేను ఇక్కడ ఆన్సర్ కాబట్టి అప్పు చెప్తాను. అప్పు గురించి అని మీరు అప్పు అనకూడదు, తీసుకున్న వారే డబ్బులు అనాలి. నేను తీసుకున్న వారి అందరి డబ్బులు అని చెప్పుకోవాలి మీరు. నేను అప్పు అని ఆ మాటే రాకూడదు. అప్పు అంటే అప్పుకు పవర్ ఎక్కువ, నెగిటివ్ అది రగిలిపోతుంది మళ్ళీ. నేను తీసుకున్నాను, నేను మణిబాబు దగ్గర తీసుకున్న డబ్బులు సులభంగా ఇచ్చినాను, ఇట్లా తీసుకున్న డబ్బులు అని చెప్పుకోవాలి. నేను అప్పున్నానంటే గిప్ అవుతుంది, అక్కడ నిప్పు అయిపోతుంది మళ్ళీ. అప్పులు ఉంటారు కదా వాళ్ళు, నేను ఎలాగైనా విశ్వమణి బాబు దగ్గర ఇంత తీసుకున్నాను, నేను ఆయనకి ఎలాగైనా ఈ నెల లోపల నేను చెల్లించేస్తాను, నా వల్ల అవుతుంది. ఎలాగైనా పదే ఊహాగానం, మనసు మొత్తం దాని మీద ఫోకస్ చేయాలి. దేని మీద పెట్టాలి? మనసునే దాని మీద పెట్టాలి. ఎన్ని పనులు చేస్తావు, నేను ఇంతకుముందు అన్నారు. నేను ఇక్కడ సుమన్ టీవీ వీడియోలు పెట్టేసి ఏం చెప్పినాను వాళ్ళకి చూడండి అనేసి, ఆడ చూస్తూ ఉంటే మీరు నాతో మాట్లాడుతున్నారు. నా మైండ్ నీ మాటలే వింటూ ఉన్నది, కానీ మనసు మొత్తం దాని మీద పడ్డది. అలా ఉండాలి. ఆ బలం సంకల్ప బలం అలా ఉంటే ఆ అప్పులు తీరడానికి మార్గాలు సృష్టించబడతాయి. ఏదో ఒక మార్గం నదీ ప్రవాహంలో నీ దగ్గరకు వస్తుంది. నదులు ఎండిపోయింది, ఎక్కడన్నా చూసారా? కాలువలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, గొట్లు ఎండిపోతాయి, గుంటలు ఎండిపోతాయి. నది మాత్రం ఎండిపోదు, ఎప్పుడు నీళ్ళు ఉంటుంది. నదీ ప్రవాహంలో ఏదో ఒక మార్గము నీ ముందుకు వస్తుంది. నీ సంకల్ప బలం. ఈ సంకల్ప బలం ఉండాలంటే అప్పులు ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు భయపడుతున్నారు? భయపడకూడదు. అందుకంటే నేను అప్పుల గురించి అని కాదు, అప్పు అయినా సరే ఏ కోరికైనా ఉండదు. సంతానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, చూడండి నా ఫీడ్బ్యాక్లు చూడండి. ఇప్పుడు ఇదే మీరు చెప్పినారు సంకల్ప బలం. ఆరోగ్యాన్ని గురించి తిరుపతిలో ఒక అతను ఏం చెప్తున్నారు, బోర్డు ఉన్నాయి. ఇది హైదరాబాద్కు నా క్లాసులు ఉన్నాయి కదా. తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, హైదరాబాద్, విజయవాడ అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆరోగ్యాన్ని గురించి కానీ ఏదైనా వాళ్ళు చెప్తున్నారు, వినండి. వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి. పశ్చిమాతంలో నా శిష్యుడు అనమాట, పెద్ద ఆయన, 65 దాటిన ఆయన. నాకు పిచ్చిగా నా ఫ్యాన్ అంట ఆయన. మదనపల్లి ఏరియానే ఏదో ఆయన ఊరు కూడా ఫీడ్బ్యాక్లో చెప్పుంటాడు. ఆయన పిచ్చిగా చూసేది. ఆయనకి ఉన్నట్టుండి అనారోగ్యంలో ఏదో కొంచెం అంతకుముందు కొంచెం లేదంట, సరిలేదు. అది ఉన్నట్టుండి అకస్మాత్తుగా పశ్చిమాతం వచ్చింది. హాస్పిటల్కి తీసుకున్నారు, అంతా అయిపోయింది, తిరిగినారు. ఎందుకమ్మా వయసు అయిపోయింది, ఏదో తినాల్సింది పెట్టి పంపించండి అన్నారు డాక్టర్లు. తీసుకొచ్చి పండబెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఆయన ఎనీ టైం సైకిల్ అంటున్నాడంట. నా వీడియోలు పెట్టమంటాడు, పెట్టేసి వినాలి. ఆయన తినేసి నాకు కాల్ చేసినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. చెప్పండి అన్నాను, ఇలా అన్నారు. నేను చెప్పించాను. డాక్టర్లు వల్ల అవ్వదు అన్నారు. నేను అవుతుంది అన్నాను. అవుతుంది అన్నా. లేచి నడుస్తాడు అంటే నడుస్తాడు, మళ్ళీ యథాస్థితిలో వస్తాడు అన్నాను. వస్తాడు. పదే ఆయన ఊహించాడు. ఆయనకు తెలిసి సబ్జెక్టు వీడియోలు తింటాడు. వీళ్ళని కూడా చేయమన్నాను. అకస్మాత్తు ఒక రోజు పడకల నుంచి లేలేడు. లేపు కూర్చొని పెట్టడానికి ఒక మనిషి, టాయిలెట్ కూర్చొని పెట్టాలని ఒక మనిషి, పండబెట్టడానికి ఒక మనిషి, స్నానం చేయడానికి మనిషి కావాలి, ఇలా అన్నం పెట్టడానికి మనిషి కావాలి. అటువంటి మనిషి ఒకరోజు అకస్మాత్తుగా లేచి తెల్లారుజామున లేచి వెళ్ళిపోతున్నాడు.